ప్రేమకైతే అంగరంగ వైభవంగా అయితే పసుపు స్నానాలు, పెళ్లయితే అరేంజ్ చేస్తూ ఉంటుంది భద్రావతి. అది చూసి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ప్రేమ అయితే చక్కగా పసుపు అవన్నీ అందరితో రాపించుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. అది చూసి వేదవతి అయితే ఏం జరుగుతుంది? అసలు నేను చూడలేకపోతున్నానే అనైతే ఎగిరెగిరి చూస్తూ ఉంటుంది. ఇక చిన్న చిన్నగా కనిపించేసరికి అస్సలేం కనిపించడం లేదు అని చెప్పేసి చాలా తపన పడుతూ ఉంటుంది చూడడానికి. అలా తపన పడుతున్న చూసి నర్మద అయితే పాపం అత్తయ్య అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమకైతే స్నానాలు చేసేసి అందరూ చాలా చాలా హ్యాపీగా డాన్స్‌లయితే చేస్తూ ఉంటారు. అలా పువ్వులు అవన్నీ జల్లి చాలా హ్యాపీగా అయితే చేస్తూ ఉంటారు. ఇక ఎలా అయినా చూడాలని చెప్పేసి బట్టలు పెట్టుకొని అలా బకెట్‌తో బట్టలు పట్టుకొని ఎదురుగా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అందరూ అయితే ప్రేమ పసుపు స్నానాన్నయితే చాలా దినిగా చేస్తూ ఉంటారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వేదవతి. నిజంగా బంగారపు బొమ్మలా ఉంది నా మేనకోడలు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ వీళ్ళందరూ అలా డాన్సులు చేయడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వేదవతి. అది చూసి ఇదేంటి అని చెప్పేసి భద్రావతి అయితే చాలా చిరాకు పడి డోర్ కర్టెన్ అయితే కప్పేస్తూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటుంది. వేదవతి ఈ రాక్షసి వచ్చేసిందా అనేది అనుకుంటూ ఉంటుంది. అలా చూడగానే ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. దీనికి మాత్రం బుద్ధి లేదని చెప్పేసి అలా చూస్తూ చాలా కోపంతో అయితే రగిలిపోతూ ఉంటుంది భద్రావతి చేసిన పనికి వేదవతి.